ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో శనివారం బ్లాగ్ని మీకు పంచుకుంటున్నాను మీతో. అంటే శనివారం రోజు ఉదయం నా రొటీన్ ఎలా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో చూడండి. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే 4:52 అయితే అయింది. అప్పటికే నేను స్నానాలు అన్నీ కూడా చేసి 4 లెగిసి ఆ స్నానాలన్నీ కూడా కంప్లీట్ చేసుకుని 4:55 ఆ సమయం అవుతుంది. అప్పుడు ముందుగా అయితే సుప్రభాత సేవ అనేది జరుగుతూ ఉంటుంది స్వామివారికి. ఆ సమయంలోనే నేను ఇలా పంచపాత్రలకు వాటన్నిటికి కూడా గంధము, కుంకుమ అనేది అలంకరిస్తూ ఉంటాను. ఈలోపు సుప్రభాతం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూసినట్లయితే గంధం బొట్టు పెట్టాను. ఆ తర్వాత కుంకుమ కూడా తీసుకుని కుంకుమ కూడా వాటికి అలంకరించి వాటికి ఒత్తులు వేయటం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను. ఈ కింద మాత్రం 2 ఉంటాయి కదండి, వాటికి మధ్య ఒత్తి వేయాలి. ఇక్కడ మాత్రమే కొంచెం టైం అయితే పడుతుంది, కానీ పైన మాత్రం ఈజీగానే అవుతుంది. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను మీకు. ప్రతి శనివారం ఇదే విధంగా అయితే నేను చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ ఆయిల్ ఒకటి అయిపోయేటప్పుడు చివరదండి, అందుకని నేను చూపిస్తున్నాను. మళ్ళీ అనుకోబాకండి ఆయిల్ అయిపోయిందేమో అని. లేదండి, అంటే ఎక్స్ట్రా ఉంటుంది కంపల్సరీ. ఈ విధంగా రోజు 4 దీపాలు అయితే వెలుగుతాయి. ఉదయం సాయంత్రము ఇదే విధంగా అయితే దీపారాజన అయితే చేస్తూ ఉంటాను. అలాగే శనివారం రోజు విశేషంగా ఏంటంటేనండి, ఇక్కడ సుప్రభాతము కంప్లీట్ అవుతున్న సమయంలోనే దీపారాజన అయితే చేస్తాను. మొదటి హారతి కూడా ఇస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఆ సుప్రభాతం అయిపోయినాక వాటిలోనే ఉంటుంది. ఆ మంత్రంతో హారతి ఇచ్చి ఆ తర్వాత శివయ్యకు అభిషేకం అయితే చేసుకుంటాను. శివయ్యకి అలాగే వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదండి, వాళ్ళందరికీ కూడా ఒకేసారి అభిషేకం అయితే ఉంటుంది. పంచామృతాలతో అభిషేకము శనివారము సోమవారం అనేది ఈ 2 రోజులు కూడా పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకుంటూ ఉంటాను. విశేషంగా ఈ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి కూడా టైం చూపిస్తానండి. 6-6:30 అవుతుంది. ఆ సమయం కూడా అంతసేపు కూడా నేను శనివారం అనేది గడుపుతూ ఉంటాను. రోజు అయితే 1 అవర్ కంపల్సరీ గడుపుతాను. ఎక్కడన్నా ఊరు వెళ్ళేది ఉంటే కనుక కొంచెం ఇంకా ముందే లెగిచి ఈ కార్యక్రమాలు అయితే అన్నీ చేసుకుంటాను. లేదంటే ముందు రోజే పూలు కోసుకురావటం, తమలపాకులు కానీ లేదంటే తులసాకులు కానీ అవన్నీ కూడా కోసుకోవడం కూడా ముందు రోజే అన్నీ తెచ్చుకుంటూ ఉంటాను. కోసుకొని పెట్టుకుంటాము, స్టోర్ చేసుకుంటా ఫ్రిడ్జ్లో. అంటే ప్రాతకాలం అంటే 4 గంటలకు ఆ సమయంలో అప్పటికి చీకటి రాదు. ఆ సమయంలో పూల మొక్కల దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంటుందని కూడా నేను వెళ్ళను. కొంచెం పురుగు బుట్ట ఉంటాయని కూడా భయమేసి ఆ మొక్కల దగ్గరికి వెళ్ళను. కావాలంటే రేపు చేసుకోవాలనుకుంటే కనుక ముందు రోజే తులసి దళాలు కానీ అన్నీ కోసుకుని చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ చూసినట్లయితే అభిషేకం పూర్తయిన తర్వాత చందనంతో అలంకారం జరుగుతుంది. చందనంతో అలంకారం జరిగినాక పసుపు కుంకుమ అవన్నీ కూడా పెడతాను చూడండి. ఆ తర్వాత స్వామివారికి మూలముత్తైన వెంకటేశ్వర స్వామివారికి సహస్రనామార్చన అనేది ఉంటుంది. నేను మీకు చెప్పే కదండి, ఒక వారం రోజుల నుండి సహస్రనామార్చన అయితే చేసుకుంటున్నానండి. కానీ అండి, ఈ సహస్రనామార్చన చేసుకుని తర్వాత స్వామివారి దగ్గర గడుపుతుంటే ఆ ఆనందం ఆ మాటల్లో చెప్పలేనండి. అంత ఆనందంగా ఉంటుంది. ఆ పూజ జరిగేంతసేపు కూడా చాలా ఆనందంగా చేసుకుంటున్నాను. ఒక స్వామివారి కోసం మనకి ఇంత 24 గంటలు ఇచ్చారు. 24 గంటల్లో ఒక గంట స్వామివారి కోసం స్వీకరించి సమయాన్ని వెచ్చించి స్వామివారికి చేసుకుంటూ ఉంటాను. అలాగే ఇక్కడ చూసినట్లయితే మూలమూర్తి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాలు ఉంటాయి కదండి, కవచాలు. ఆ కవచాలను తీసుకువచ్చి ఇక్కడ ప్రత్యేక వేదిక మీద చేసుకుని వాటికి కూడా షోడశోపచార పూజలు అలాగే పంచామృతాలతో అభిషేకం చేసుకుని, శనివారం మాత్రమే పంచామృతాలు అండి, నిత్యం కూడా పాలు లేదా అంటే నీళ్ళతో అభిషేకం చేసుకుని వాటికి మళ్ళీ తుడిచి మళ్ళీ స్వామివారికి అలంకరించడం అనేది జరుగుతుంది. అలాగే స్వామివారికి కూడా స్నానం చేపించినట్లుగా కూడా ఒక ఒక గుడ్డ తీసుకుని, అంటే శుభ్రమైన క్లాత్ ఇలా స్వామివారికి అద్దుతూ ఉంటారు. అదేవిధంగా స్వామివారికి చేస్తాను. మనకి ఇచ్చిన 24 గంటల్లో స్వామివారి కోసం ఒక గంట వెచ్చించి స్వామి పూజ చేసుకుంటాను. శనివారం విశేషంగా ఒక 2 గంటలు అయితే చేసుకుంటానండి. ఆ రోజు మాత్రం ముందే చెప్పుకుంటాను, పని ఏమన్నా ఉన్నా కూడా కొంచెం తర్వాతనే చేసుకోవచ్చులే అని అనుకుంటాను. అలానే ఆ రోజు మాత్రం కొంచెం విశేషంగా అయితే చేసుకోవటం జరుగుతుంది.
అలాగే ఇక్కడ చూసినట్లయితే స్వామివారికి అవన్నీ కూడా అలంకరించి ఆభరణాలన్నీ కూడా అలంకరించుకుని స్వామి దానికి దర్శనాన్ని ఇస్తున్నారు. చూసినట్లయితే ఇప్పుడు చంద్రమ అలంకారం ముద్దలు ఆ స్వామివారి యొక్క పాదాల మీద ఈ విధంగా చందనపు ముద్దల్ని చూపించినట్లయితేగా చల్లగా ఉండటానికి పాదాలు ఆ పాదాల మీదకు అటు ఇటు 2 పాదాలకి కూడా అలంకరించడం అనేది జరుగుతుంది. చలవని అలా అలంకరిస్తాను. అలాగే స్వామివారికి ఇక్కడ చూసినట్లయితే వెంకటేశ్వర స్వామికి ఇక్కడ చందనం అయితే అలంకరిస్తున్నాను. నేను ప్రతిరోజు కూడా నిత్య పూజలో ఆ స్వామివారిని వెంకటేశ్వర స్వామివారిని భోగ శ్రీనివాస స్వామినే ప్రతిరూపంగా భావించి ఆయనకి అభిషేకము, అలాగే శివయ్యకు అభిషేకం, వీళ్ళిద్దరికీ మాత్రమే అభిషేకం చేస్తాను. చూసినట్లయితే మా దేవుడి మందిరంలో ఎటువంటి వేరే సంబంధించిన దేవతలు ఎవరు ఉండరు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామివారు మూలమూర్తి అయితే ఆ స్వామివారి ప్రతిరూపంగా భోగ శ్రీనివాస స్వామి, తర్వాత పక్కన శివయ్య, అంతేనండి. ఇంకెవరిని కూడా పూజించను. అలాగే అంటే పూజ చేస్తాను, కానీ నేను ప్రతినిత్యం కూడా వీరికి మాత్రమే పూజ చేస్తున్నాను. నా వీడియోలో ఫస్ట్ నుండి చూసి వాళ్ళందరూ కూడా గమనించే ఉంటారు, మీకు చూసే ఉంటారు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడినండి. ఫస్ట్ నుండి కూడా వెంకటేశ్వర స్వామికి మాత్రమే పూజ చేస్తూ ఉంటాను. నా పుట్టుక నుండి కూడా మా వాళ్ళు కూడా మా అమ్మ కానీ మా నాన్న కానీ కూడా వెంకటేశ్వర స్వామి వారు అంటేనే ఇష్టము. అది ఎందుకో తెలియదు కానీ ఫస్ట్ నుండిగా ఆ వెంకటేశ్వర స్వామికి చేసుకుంటూ ఉంటాం మేము. ఎందుకోనండి ఫస్ట్ నుండి కూడా స్వామి అంటే అంత అభిమానము. ఆయన ద్వారాగా పుట్టాననో ఏమో కానీ అప్పటి నుండి కూడా స్వామివారికి చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు చూసినట్లయితే సహస్రనామార్చన జరుగుతుంది చూసినాను. అక్కడ స్వామివారికి 1000 నామాలతో అర్చన అయితే జరుగుతుందండి. అంటే టీటీడీ వాళ్ళు పెడితే కనుక తొందరగా అవుతుంది. వాళ్ళు అంటే ఫాస్ట్గా చదువుతారు కాబట్టి మనకి ఒక అరగంటలో అర్చన అయితే కంప్లీట్ అవుతుంది. అలాగే పద్మావతి అమ్మవారికి కూడా అర్చన జరుగుతుంది. లాస్ట్లో ఇద్దరికి కూడా ఏకకాలంలో అర్చన జరుగుతుంది. శివయ్యకి మాత్రం ప్రత్యేకంగా సోమవారాలు విశేషంగా పూజ చేస్తూ ఉంటాను. కానీ ప్రతినిత్యం కూడా ఆయనకు అభిషేకం అయితే కంపల్సరీ. శివలింగం ఉంటే ఎవరైనా సరే కంపల్సరీ ప్రతిరోజు కూడా అభిషేకం అనేది చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా నేను కూడా అభిషేకం అయితే చేస్తూ ఉంటాను. స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆ తర్వాత సహస్రనామార్చన కంప్లీట్ అయిపోయిన తర్వాత ధూపము, దీపము, నైవేద్యము. శనివారం మాత్రం కంపల్సరీ కొబ్బరికాయ కానీ ఏదో ఒకటి అయితే నివేదనగా అయితే పెడతాము. తర్వాత దివ్యమంగళ నీరాజనాలు ఇస్తాను చూడండి ఆ స్వామివారికి. ముందుగా ఆ ప్రతిరూపమైన భోగ శ్రీనివాస స్వామివారికి, మహాశివుడికి, ఆ తర్వాత మూలమూర్తి అయిన వెంకటేశ్వర స్వామికి. ఇదే విధంగా అయితే ప్రతినిత్యం కూడా శనివారం ఆరాధన అయితే ఇలా ఉంటుంది. ప్రతినిత్యము కూడా అదే విధంగా ఉంటుంది. కానీ పంచామృతాల అభిషేకం తప్పితే డైలీ కూడా నాది మార్నింగ్ రొటీన్ అయితే ఇదేనండి. కానీ ఈవినింగ్ మాత్రం ఈ అభిషేకాలు అనేది ఉండవండి. కేవలం స్వామివారికి దీపము, ఆ తర్వాత ధూపము, నైవేద్యము, ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనం అయితే సాయంత్రం అయితే విశేషంగా చేసుకుంటాము. ఆ తర్వాత లైట్లన్నీ కట్టేసినాక ఈ విధంగా అయితే ఉంటారండి స్వామివారు. ఆ దీపాల కాంతుల్లో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారు మా ఇంటికి వచ్చి నుంచున్నారా అన్నట్లుగా అనిపిస్తారు. అంత బాగుంటారండి. నైట్ కానీ పగలు కానీ లైట్లన్నీ తీసేసి నాకు ఇలా ఉంటే ఇష్టమండి, చాలా ఇష్టము. ఆ 2 దీపాల కాంతుల్లోని చూస్తుంటే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇదిగోండి చూసారా, పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ సమయం అయితే అవుతుందండి. అప్పుడప్పుడే చక్కగా మంచు పట్టి ఇప్పుడే సూర్యుడు పైకి వస్తున్న సమయంలో నా పూజ అయితే కంప్లీట్ అవుతుంది. మాకు 6ంటికి కరెంట్ అయితే పోతుంది. ఆ సమయానికల్లా పూజ కంప్లీట్ చేసుకుంటాను. ఇక్కడ చూసినట్లయితే 6:11 కరెంటు పోయే టైం అండి. కరెంటు పోగానే నేనైతే పూజ కంప్లీట్ చేసుకుంటాను. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.